నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేసినటువంటి జర్మనీకి సంబంధించి, జర్మనీలో అయితే ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జర్మనీ వెళ్ళిపోయి ప్రతిపక్ష నేత కావాలి అని ఆయన అనడం, దానికి సంబంధించి ఏపీలో అయితే 40% షేరింగ్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ షేరింగ్ ఉన్నటువంటిది వైసీపీకి. కనుక దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ప్రకారంగా 80 సీట్ల వరకు కూడా ఉంటాయి ఆ జర్మనీ ప్రకారంగా. ఆ జర్మనీలో అక్కడ ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు నిర్ణయించి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోయి ప్రతిపక్ష నేత అవ్వాలి అని పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు. అయితే ఇదే సందర్భంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యంగ్యంగా అంటే సెటైర్ వేయటం, ఆ సెటైరు వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున వైరల్ చేయటం, దానికి ఇంకా వ్యతిరేకంగా జనసేన ఊరుకుంటారా, కోడికత్తికి ఎక్కువ బాబాయికి తక్కువ అని వాళ్ళు దానికి సెటైర్లు వేయటం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేదేముంది, పోయేదేముంది, వచ్చేదేముంది, ఎందుకు అవనాలి? పవన్ కళ్యాణ్ మొదట పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. మూడోసారి తమ సామాజిక వర్గం ఎక్కువైనటువంటి, అంటే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు, అనుభవాలను నేర్చుకుంటారు కదా, ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి 40% ఉన్నటువంటి పిఠాపురం ఎంచుకొని ఆ స్థానంలో గెలిచారు ఆయన. ఈ విధంగా మరి ఇక్కడ ఈ చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళదొక లెక్క. ఎలాగా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, ఆ కమ్మ సామాజిక వర్గం కుప్పంలో తక్కువ, చంద్రబాబు నాయుడు గారు అలా గెలుస్తూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా. అలాగే పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తూ వస్తూ ఉన్నారు, అక్కడ రెడ్డి సామాజిక వర్గం తక్కువ, అయినప్పటికీ ఆయన గెలుస్తూ వస్తున్నారు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుస్తూ వస్తున్నారు. చేనేత కార్మికులకు సంబంధించి సామాజిక వర్గం ఎక్కువైనటువంటి మంగళగిరిలో లోకేష్ నిల్చున్నారు, గతసారి పోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఓటమిలో గుణపాఠం నేర్చుకొని, అనుభవం నేర్చుకొని మరలా అక్కడ కమ్మ సామాజిక వర్గం తక్కువ, చేనేత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ పోటీ చేసి గెలిచారు. ఇంకా ఆ స్థానము తను పూర్తిగా కంటిన్యూగా గెలిచేలాగా ఆయన తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా యువతల వర్మ కావచ్చు, పెండియం దొరబాబు గారు 14వ తేదీన జాయిన్ అవుతాను అన్నట్టు ఉంది జనసేనలో. అట్లాంటి వారు ఒకవేళ ఉన్నా లేకపోయినా పిఠాపురంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక కంటిన్యూగా అక్కడ పిఠాపురంలో ఆయన గెలిచేటటువంటి విధానాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్ వేశారు. అది వేస్తే దానికి ఆయనకు ఒరిగేదేముంది, ఇక్కడ పోయేదేముంది? వీళ్ళు గెలుచున్నారు, గెలిచినటువంటి వాళ్ళపైన ఇట్లాంటి సెటైర్లు ఈ సమయంలో వేసుకోవాలా? కొంతకాలం పోయిన తర్వాత ఎన్నికలు దగ్గర పడేటటువంటి సమయంలో అది తప్పదు, అట్లాంటప్పుడు ఉంటాయి. ఇక్కడ ఏది ప్రెస్ కాన్ఫరెన్స్, నాగబాబు గారి గురించి జరగాల్సినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ విధంగా డైవర్ట్ చేసేలాగా చేసుకున్నారు. నోటుకందిన ముద్దని వదిలించుకోవడం అన్నది వైసీపీకి ఇది అలవాటు అయిపోయిందని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.